చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. ఎన్నికలకి ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పాలన చేతగాక చేతులెత్తేశారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. మోదీ నేతృత్వంలో బీజేపీ పాలనతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ లో ఎంపీ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పరిపాలన చేసిందో మనం చూసాం. ప్రజలు ఆ రోజు మార్పు కోరుకున్నారు. గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మాటలు నమ్మి 6 గ్యారంటీలతో 420 సబ్ గ్యారంటీలతో నమ్మి కేసీఆర్ పోవాలని, కాంగ్రెస్ గ్యారంటీలు ఇస్తుందని, ప్రజలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈ సంవత్సరం నరలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేసింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసింది, తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని ఏ రకంగా ఈరోజు వెన్నుపోటు పొడిచిందో కాంగ్రెస్ పార్టీ మనం చూస్తూ ఉన్నాం. అది మహిళల కోసం కావచ్చు, ఈ యొక్క 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ కానీ రాహుల్ గాంధీ కానీ వీళ్ళిద్దరు కూడా టోటల్గా ఫెయిల్యూర్ అయ్యారు, వైఫల్యం చెందారు, విఫలం చెందారు. ఈ రాష్ట్రంలో నిజంగా తెలంగాణకు మేలు జరగాలంటే, తెలంగాణకు సంబంధించినటువంటి 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, తెలంగాణ కోసం బలిదానమైనటువంటి 1200 మంది అమరవీరుల ఆత్మలకు శాంతి చేరాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ తెలంగాణను గట్టెక్కించగలుగుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పరిపాలన చేసిందో మనం చూసాం.